అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం చాలా కాలం తర్వాత ఆ అమ్మవారికి సంబంధించిన ఒక సంప్రదాయ మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. చాలామంది మేము ఎన్నో కామెంట్స్ పెడుతున్నామండి, మీరు చదువుతున్నారా లేదా అని మెసేజ్ చేస్తూ ఉన్నారు. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మీరందరూ కూడా మన పాటల్ని చూడడం, అలాగే మీరు వినడం, మీరు నేర్చుకోవడమే కాకుండా పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉన్న వారందరికీ కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ మీకు తెలుసు కదా. ఈ సంగీత సాధనాంజలి ఛానల్లో మొత్తం లెర్నింగ్ వీడియో అంతా కూడా ఉంటుంది. ఇక సింగ్ విత్ గీతాంజలి ఛానల్లో ఓన్లీ కలిపి పాడిన పాట మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు సంగీత సాధనాంజలిలో పాటను నేర్చుకున్న తర్వాత సింగ్ విత్ గీతాంజలి ఛానల్లో చక్కగా ఆ పాటను పెట్టుకొని ప్రతిరోజు కూడా దాంతోపాటు కలిపి పాడుతూ ఉంటే మీకు ఆ పాటను పర్ఫెక్ట్గా పాడడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది. మీరు ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మనం మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మంగళహారతి మంగళం తవ భవతు శర్వాణి మంజుల వాణి మత్త మధుకర నికర నిభవేణి మహితాబ్జ పాణి అంటూ సంస్కృత భాషలో, సంస్కృతం అంటే దేవతల భాష, ఆ దేవతల భాషలో ఆ దేవతలకే తల్లి ముగురమ్మల మూలపుటమ్మని మనం చక్కగా ప్రార్థించుకుంటూ ఈ మంగళహారతిని నేర్చుకుందాం. ఈ పాటను రచించిన వారు శ్రీ నారసింహ కవి. ఎన్నో తరాలుగా ఈ పాట ఒక సంప్రదాయ మంగళహారతిగా మనకు వస్తుంది, మనందరం పాడుకుంటూ ఉన్నాం. ఈ పాట శంకరాభరణం రాగం ఆధారంగా స్వరపరచబడింది అని చెప్పవచ్చు. తాళం మిశ్ర చాపు తాళం, శృతి జీ షార్ప్ లేక 5:30 శృతిలో ఈరోజు మనం ఈ మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. మంగళం తవ భవతు శర్వాణి మంగళం తవ భవతు శర్వాణి మంజుల వాణి మంజుల వాణి మత్త మధుకర మత్త మధుకర నికర నిభవేణి నికర నిభవేణి మహితాబ్జ పాణి మహితాబ్జ పాణి మత్త మధుకర మత్త మధుకర నికర నిభవేణి నికర నిభవేణి. ఇది పల్లవి. ఇది సంస్కృత భాషలో ఉంటుంది కాబట్టి మనకు దాని మీనింగ్ తెలియదు. కాబట్టి ఈరోజు మనం ఈ మంగళహారతికి ఇందులోని ప్రతి పదానికి కూడా ఆ భావాన్ని తెలుసుకుంటూ ఈ మంగళహారతిని నేర్చుకుందాం. మళ్ళీ ఒకసారి ఈ పల్లవిని విడదీస్తూ నేర్చుకుందాం. మంగళం మంగళం తవ భవతు తవ భవతు శర్వాణి. శర్వాణి. ఇక్కడ శర్వాణి అన్న పదంలో నీకి ఆ అణా దగ్గర మనం ఒక గమకాన్ని ఇస్తే బాగుంటుంది. శర్వాణి శర్వాణి. మంగళం తవ భవతు మంగళం తవ భవతు శర్వాణి శర్వాణి. మంజుల వాణి మంజుల వాణి మంజుల మంజుల వాణి వాణి మంజుల వాణి మంజుల వాణి మత్త మధుకర మత్త మధుకర నికర నికర నిభవేణి నిభవేణి మత్త మధుకర మత్త మధుకర నికర నికర నిభవేణి నిభవేణి మత్త మధుకర. మత్త మధుకర. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ మత్త పాడినప్పుడు ఆ మాకి అలా స్ట్రెస్ ఇచ్చి బలంగా పాడుతున్నాం. మత్త మధుకర మత్త మధుకర నికర నిభవేణి నికర నిభవేణి మహితాబ్జ పాణి
महिताब्ज पाणी ఇక్కడ కూడా మహితాబ్జలో తా దగ్గర చిన్న గమకం. మహితాబ్జ महिताब्ज పాణి पाणी మహితాబ్జ పాణి महिताब्ज पाणी మత్త మధుకర मत्त मधुकर నికర నిభవేణి. निकर निभवेणी ఇది పల్లవి. ఇలా ఈ పల్లవిని మొత్తం కూడా 2 సార్లు పాడాలి. ఇది మిశ్ర చాపు తాళం కాబట్టి ఈ తాళాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఆ గ్యాప్స్ని అంతా కూడా ఒకసారి ఈ పల్లవిని కలిపి పాడుకుందాం. అంతకంటే ముందు ఈ పల్లవిలోని సాహిత్యానికి అర్థమేమిటో తెలుసుకుందాం. మంగళం తవ భవతు శర్వాణి. శర్వాణి అంటే శర్వుని యొక్క భార్య. శర్వుడు అంటే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని అర్ధాంగి కాబట్టి పార్వతీదేవిని శర్వాణి అంటున్నారు. మంగళం తవ భవతు శర్వాణి. ఓ శర్వాణి పార్వతీదేవి, మంగళం తవ భవతు అంటే నీకు శుభములు కలుగునుగాక. మంజుల వాణి అంటే మనోహరమైన వాక్కు కలిగినది. లలితా సహస్రనామంలో కూడా నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అంటే అమ్మవారి మాటలు. ఆ మాటలలోని మాధుర్యం సరస్వతీదేవి వీణ కచ్చపి కంటే కూడా చాలా మధురంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక మత్త మధుకర నికర నిభవేణి. మత్త మధుకర పువ్వుల తేనెను తాగి చక్కగా మదించిన ఒక తేనెటీగల సమూహం ఒక్క చోట చేరితే ఆ నల్లని గుంపు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి ప్రకాశవంతమైనటువంటి జడ కలిగినది అని ఈ మత్త మధుకర నికర నిభవేణి అన్న పదానికి అర్థం. మహితాబ్జ పాణి గొప్పవైన తామర పువ్వులు చేతులయందు కలిగినది. అటువంటి ఓ శర్వాణి నీకు శుభములు కలుగునుగాక అని ఈ పల్లవిలో చెప్పడం జరిగింది. మంగళం తవ భవతు శర్వాణి మంజులవాణి మత్త మధుకర నికర నిభవేణి. మహితాబ్జ పాణి మత్త మధుకర నికర నిభవేణి. మంగళం తవ భవతు శర్వాణి మంజులవాణి మత్త మధుకర నికర నిభవేణి. మహితాబ్జ పాణి మత్త మధుకర నికర నిభవేణి. సనక ముఖముని सनक मुखमुनि ముఖ్యవన చైత్రీ मुख्यवन चैत्री సారస నేత్రీ सारस नेत्री సకల లోక सकललोक పవిత్ర చారిత్రీ. पवित्र चारित्री సనక ముఖముని सनक मुखमुनि ముఖ్యవన मुख्यवन చైత్రీ. चैत्री ఇక్కడ కూడా చైత్రిలో ఆ త్రీ దగ్గర గమకం. చైత్రీ चैत्री సారస सारस నేత్రీ नेत्री సకల లోక सकललोक పవిత్ర చారిత్రీ. पवित्र चारित्री సనక ముఖముని सनक मुखमुनि ముఖ్యవన చైత్రీ मुख्यवन चैत्री సారస నేత్రీ सारस नेत्री సకల లోక పవిత్ర చారిత్రీ. सकललोक पवित्र चारित्री ఈ లైన్ని 2 సార్లు పాడాలి. ఇలా 2 సార్లు పాడాక మదగణాంచిత मदगणांचित కుండల క్షాత్రీ कुण्डलक्षात्री భాసుర గాత్రీ भासुरगात्री మదగణాధిప
मदगणाधिप वदन जनयित्री वदन जनयित्री. అంతే. ముందు వరుసలన్నీ ఏ రకంగా ఏ ట్యూన్లో పాడామో ఇక్కడ నుంచి వచ్చే ప్రతి లైన్ కూడా సేమ్ అదే ట్యూన్, కాకపోతే ఆ సాహిత్యాన్ని ఆ పదాలను జాగ్రత్తగా పలకాలి. మదగణాంచిత मदगणांचित కుండలక్షాత్రీ कुण्डलक्षात्री భాసురగాత్రీ भासुरगात्री మదగణాధిప मदगणाधिप వదన జనయిత్రీ वदन जनयित्री. మైనాకపుత్రీ. मैनाकपुत्री ఇలా ఈ ముందు లైన్ ఫస్ట్ లైన్ని మనం సనక ముఖముని దాన్ని 2 సార్లు పాడాం. తర్వాత లైన్ మదగణాంచిత దాన్ని కూడా 2 సార్లు పాడాక ఎండింగ్లో ఈ మైనాకపుత్రి అన్న పదం యాడ్ అవుతుంది. మైనాకపుత్రి मैनाकपुत्री మదగణాధిప मदगणाधिप వదన జనయిత్రీ वदन जनयित्री. మంగళం తవ భవతు శర్వాణి मङ्गलं तव भवतु सर्वाणि మంజులవాణి मञ्जुलवाणी మత్త మధుకరణికరణి భవేణి मत्तमधुकरनिकरनि भवेणि మహితాబ్జపాణి महिताब्जपाणि మత్త మధుకరణికరణి భవేణి. मत्तमधुकरनिकरनि भवेणि. ఇలా ప్రతి చరణం తర్వాత కూడా పల్లవిని ఒకసారి పాడాలి. ఎంత బాగుందో కదా, వింటుంటే పాట ట్యూనింగ్ కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చరణాన్ని మనం భావాన్ని తెలుసుకొని ఆ తర్వాత కలిపి పాడుకుందాం. సనక ముఖముని ముఖ్య వనచైత్రి. సనకుడు మొదలైన గొప్ప గొప్ప మునులు నివసించే ఆ ముఖ్యమైన అడవులలో చైత్ర పూర్ణిమ వంటిది అమ్మవారు. అటువంటి ఋషులు మునులు ఉన్న అడవే ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ ప్రకాశంలోనే ఇంకా పూర్ణిమ నాటి ప్రకాశంతో భాసించే తల్లి ఆ తల్లి. అందుకే సనక ముఖముని ముఖ్య వనచైత్రి అన్నారు. సారస నేత్రి అంటే కమలముల వంటి అందమైన కన్నులు కలిగినది. సకల లోక పవిత్ర చారిత్రి. అన్ని లోకాలలో అందరి జనుల పవిత్రమైన చరిత్రకు కారణమైనది మూలమైనది ఆ తల్లి. మదగణాంచిత కుండలక్షాత్రి. మదించిన గొప్ప శూరత్వం కలిగిన సైన్య గణాలతో పూజించబడే గొప్ప వీరత్వం కలిగినది ఆ తల్లి. భాసుర గాత్రి. ప్రకాశవంతమైన శరీరం కలిగినది. మదగణాధిప వదన జనయిత్రి. ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతిని కేవలం తన సంకల్పంతో స్మరణతోనే జన్మనిచ్చినటువంటిది ఆ పార్వతీదేవి. మైనాకపుత్రి. మైనాకపుత్రి అంటే మేనకాదేవి యొక్క కుమార్తె. అటువంటి శర్వాణి, ఆ శర్వుని అర్ధాంగి అయినటువంటి పార్వతికి శుభము కలుగునుగాక. సనక ముఖముని ముఖ్యవన చైత్రి. సారస నేత్రి. సకల లోక పవిత్ర చారిత్రి. సనక ముఖముని ముఖ్యవన చైత్రి. సారస నేత్రి. సకల లోక పవిత్ర చారిత్రి. మదగణాంచిత కుండలక్షాత్రి. భాసురగాత్రి. మదగణాధిప వదన జనయిత్రి. మదగణాంచిత కుండలక్షాత్రి. భాసురగాత్రి. మదగణాధిప వదన జనయిత్రి. మైనాకపుత్రి. మదగణాధిప వదన జనయిత్రి. మంగళం తవ భవతు సర్వాణి. మంజులవాణి. మత్త మధుకరణికరణి భవేణి.
महिताब्जपाणि मत्तमधुकर निकर निभवेणी. ఇక రెండవ చరణం. మదన దమన మదన దమన మునిభ్యరోలంబే మునిభ్యరోలంబే గుణమణి కదంబే గుణమణి కదంబే महिषदानव महिषदानव वीरगिरिशम्भे वीरगिरिशम्भे मदन दमन मदन दमन मुनिभ्य मुनिभ्य रोलम्बे रोलम्बे गुणमणि कदम्बे गुणमणि कदम्बे महिषदानव महिषदानव वीरगिरिशम्भे वीरगिरिशम्भे मृदुतरार्णव मृदुतरार्णव कलितसुनितम्बे कलितसुनितम्बे अधरहितबिम्बे अधरहितबिम्बे अद्भुताद्भुत अद्भुताद्भुत रूप जगदम्बे रूप जगदम्बे मृदुतरार्णव मृदुतरार्णव कलित कलित सुनितम्बे सुनितम्बे अधरहितबिम्बे अधरहितबिम्बे अद्भुताद्भुत अद्भुताद्भुत रूप रूप జగదంబే. జగదంబే. ఈ లైన్ని కూడా 2 సార్లు పాడి ఆనంద కందే ఆనంద కందే అద్భుతాద్భుత రూప జగదంబే. అద్భుతాద్భుత రూప జగదంబే ఆనంద కందే ఆనంద కందే అద్భుతాద్భుత రూప జగదంబే. అద్భుతాద్భుత రూప జగదంబే. మళ్ళీ పల్లవి పాడాలి. ఇప్పుడు ఈ చరణంలోని భావాన్ని తెలుసుకొని ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. మదన దమన అంటే మదన భావాలను కోరికలను అణచివేసే తల్లి. మునీభ్య రోలంబే మునులకు భ్రమర శబ్దమును చేయునది. అమ్మవారి ఒక రూపం మనందరికీ తెలుసు, భ్రమరాంబ. శ్రీశైలంలో కొలువైనటువంటి తల్లి ఆ భ్రమరాంబ. ఆ భ్రమర శబ్దంతో మునులకు ఆనందాన్ని కలిగించేది ఆ తల్లి. గుణమణి కదంబే రత్నాల వంటి సద్గుణాలు అన్నీ కూడా ఒకే చోట కలిసినది ఆ తల్లి రూపం. మహిష దానవ వీరగిరి శంభే మహిషుడనే రాక్షసుని వీరత్వానికి గుర్తుగా శిఖరంగా ఉన్నటువంటి ఆ కొమ్ములను నాశనం చేసిన ఆ మహిషాసుర మర్దిని ఆ తల్లి అంటున్నారు. మహిషం ఇలాంటి జంతువులను కొమ్ములు విరవడం ద్వారానే నాశనం చేస్తారు. అమ్మవారు కూడా ఆ మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి అతని కొమ్ములను వంచి విరిచి ఆ దుష్టత్వాన్ని నాశనం చేశారు అని ఇక్కడ మహిషదానవ వీరగిరిశంభే అన్నారు. మృదుతరార్ణవ కలిత సునితంబే అత్యంత మృదువైన సముద్రములు కలిసినట్లుగా ఉండే వెనుక భాగము కలిగినది ఆ తల్లి. అధర హిత బింబే అధరములకు మేలు చేసే సమ్మోహన రూపం కలిగినది. అద్భుతాద్భుత రూప అద్భుతమైనటువంటి గతంలో ఎక్కడా లేనటువంటి గొప్ప సౌందర్యముతో కూడిన రూపం కలిగినది ఆ జగజ్జనని జగదంబే. ఈ జగత్తుకు తల్లి. ఆనంద కందే ఆనందమును వర్షించే మేఘము వంటిది. అటువంటి శర్వుని అర్ధాంగి అయిన పార్వతికి శుభములు కలుగుగాక, మేలు కలుగుగాక అంటూ ఈ చరణంలో అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మదన దమన మునిభ్యరోలంబే గుణమణి కదంబే మహిషదానవ వీర గిరిశంభే. మదన దమన మునిభ్యరోలంబే
गुणमणि कदम्बे महिषदानव वीर गिरिशम्भे मृदुतरार्णव कलित सुनितम्बे अधरहित बिम्बे अद्भुताद्भुत रूप जगदम्बे मृदुतरार्णव कलित सुनितम्बे अधरहित बिम्बे अद्भुताद्भुत रूप जगदम्बे आनंद कंदे अद्भुताद्भुत रूप जगदम्बे मंगलं तव भवतु सर्वाणि मंजुलवाणी मत्त मधुकर निकर निभवेणी महिताब्जपाणि मत्त मधुकर निकर निभवेणी इक चिवरि चरणं भवमहार्णव पाडपद्यावे ఈ పాట సంస్కృతంలో ఉంది కాబట్టి చాలామందికి దాని భావం తెలియకపోవడం, ఎలా ఉచ్చరించాలో తెలియకపోవడం వల్ల ఇందులోని పదాలను రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పాడేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి పాడుకోవాలని కోరికతో అలా పాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా మనం గమనిస్తే దీన్ని పాడపద్యావే అని రకరకాలుగా పాడతారు. ఈరోజు మనం చాలా కరెక్ట్ వర్షన్ని నారాయణ శర్మ గారు ఇలా ఎంతోమంది గొప్ప సంస్కృత పండితుల పరిశీలనతో మనం ఈరోజు కరెక్ట్ వర్షన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ పాడపద్యావే అంటే ఏమిటి, భవమహార్ణవ, పావనశీలే, వీటన్నిటికీ భావాన్ని కూడా మనం ఈ చరణం నేర్చుకున్న తర్వాత తెలుసుకుందాం. భవమహార్ణవ పాడపద్యావే पावनशीले पंडितोत्तम भुवन सुरसारे भवमहार्णव पाडपद्यावे पावनशीले पंडितोत्तम भुवन सुरसारे नवरसोज्ज्वल काव्य परिशीले करुणाल वाले नारसिंह कवीन्द्र परिपाले नवरसोज्ज्वल काव्य परिशीले करुणाल वाले नारसिंह कवीन्द्र परिपाले नवरसोज्ज्वल काव्य परिशीले करुणाल वाले नारसिंह कवीन्द्र परिपाले हिमशैल बाले हिमशैल बाले हिमशैल बाले नारसिंह कवीन्द्र परिपाले ఇది
3వ చరణం. ఇది పాడాక మొత్తం పల్లవి కూడా మళ్ళీ అంటే 2 సార్లు పాడాం కదా స్టార్టింగ్లో పల్లవిని, అదంతా కూడా పాడాలి. ఇప్పుడు ఈ చరణానికి భావం ఏమిటో కూడా తెలుసుకొని కలిపి పాడుకుందాం. భవ మహార్ణవ పాడపద్యావే. పాడ అంటే అమ్మవారి కాలికి పెట్టుకునే ఒక నగ వంటి దాన్ని పాడ అని చెప్పవచ్చు. పద్య అంటే త్రోవనివ్వడం, అంటే సంసారము అనే సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఆ నగలు గల అమ్మవారి కాళ్ళను ప్రార్థిస్తే చాలట. అటువంటి వారు అమ్మవారు వాళ్లకు దారిని చూపిస్తారట. లలితా సహస్రనామంలో కూడా మనం ఒక నామాన్ని చదువుకున్నాం. నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ. అంటే తన పాదాలకు ఉన్న కాలి గోళ్ల కాంతులతోనే తనను నమస్కరించే వారికి, తనను నమ్ముకున్న వారికి అన్ని శుభాలను కలిగించే తల్లి ఆ జగన్మాత అంటూ ఇక్కడ భవమహార్ణవ పాడపద్యావే. అమ్మవారిని ప్రార్థించే వారికి అమ్మవారే అన్నీ తానే చూసుకుంటారు అని చెప్పడం జరిగింది. పావనశీలే, పవిత్రమైన స్వభావం కలిగినది. పండితోత్తమ భువన సురసారే, ఉత్తమమైన పండితులు బ్రహ్మవేత్తలు మొదలగు ఎంతోమంది పాండిత్యానికి ఆధారమైనది, ఆసరాగా ఉన్నది ఆ తల్లి. నవరసోజ్వల కావ్య పరిశీలే, నవరసాలతో వెలుగొందే అనేక కావ్యాలయందలి స్వభావము కలిగినటువంటిది. కరుణాల వాలే, దయకు నిలయమైనది, దయాస్వరూపిణి, దయను వర్షించేది ఆ అమ్మ. నారసింహ కవీంద్ర పరిపాలే. ఈ మంగళహారతిని రచించిన వారు నారసింహ కవి. అందుకే ఇక్కడ ఆ నారసింహుడనే కవిని పరిపాలించే ఓ తల్లి అంటూ అమ్మవారిని సంబోధిస్తూ హిమశైల బాలే, ఆ హిమవంతుని కుమార్తె అయిన ఓ తల్లి, శర్వుని అర్ధాంగి అయిన పార్వతీదేవి, నీకు మంగళమగుగాక, నీకు సకల శుభములు కలుగుగాక, అన్ని మేలులు కూడా నీకు కలుగునుగాక అంటూ ఈ పాటలో చాలా అందంగా నారసింహ కవి అమ్మవారిని కీర్తిస్తూ ఈ పాటను మనకు అందించారు. భవ మహార్ణవ పాడపద్యావే పావనశీలే పండితోత్తమ భువన సురసారే. భవ మహార్ణవ పాడపద్యావే పావనశీలే పండితోత్తమ భువన సురసారే. నవరసోజ్వల కావ్య పరిశీలే కరుణాలవాలే నారసింహ కవీంద్ర పరిపాలే. నవరసోజ్వల కావ్య పరిశీలే కరుణాలవాలే నారసింహ కవీంద్ర పరిపాలే. హిమశైల బాలే నారసింహ కవీంద్ర పరిపాలే. మంగళం తవ భవతు శర్వాణి మంజులవాణి మత్త మధుకరనికరని భవేణి. महिताब्जपाणि मत्त मधुकरनिकर निभवेणि. मङ्गलं तव भवतु सर्वाणि मञ्जुलवाणि मत्त मधुकरनिकर निभवेणि. महिताब्जपाणि मत्त मधुकरनिकर निभवेणि. ఇలా పల్లవిని 2 సార్లు పాడాక మంగళం తవ భవతు సర్వాణి మంగళం తవ భవతు సర్వాణి మంగళం तव भवतु मंगलं तव भवतु सर्वाणि सर्वाणि. అలా 3 సార్లు మంగళం తవ భవతు శర్వాణి, ఓ శర్వాణి నీకు మంగళమగుగాక శుభమగుగాక అంటూ 3 సార్లు పాడి మనం ఇలా పాటను ఎండ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం ఈ పాటనంతా కూడా ఒకసారి రిపిటేషన్స్తో అలాగే ఆ తాళంతో చూసుకుంటూ ఒకసారి పాడదాం. మంగళం तव भवतु सर्वाणि
మంజులవాణి మత్తమధుకరనికరనిభవేణి महिताब्जपाणि मत्तमधुकरनिकरनिभवेणि मङ्गलं तव भवतु सर्वाणि मञ्जुलवाणि मत्तमधुकरनिकरनिभवेणि महिताब्जपाणि मत्तमधुकरनिकरनिभवेणि सनकमुखमुनि मुख्यवनचैत्री सारसनेत्री सकललोकपवित्र चारित्री सनकमुखमुनि मुख्यवनचैत्री सारसनेत्री सकललोकपवित्र चारित्री मदगणाञ्चितकुण्डलक्षात्री भासुरगात्री मदगणाधिपवदन जनयित्री मदगणाञ्चितकुण्डलक्षात्री भासुरगात्री मदगणाधिपवदन जनयित्री मैनाकपुत्री मदगणाधिपवदन जनयित्री मङ्गलं तव भवतु सर्वाणि मञ्जुलवाणि मत्तमधुकरनिकरनिभवेणि महिताब्जपाणि मत्तमधुकरनिकरनिभवेणि मदनदमनमुनिभ्यरोलम्बे गुणमणिकदम्बे महिषदानववीरगिरिशम्भे मदनदमनमुनिभ्यरोलम्बे गुणमणिकदम्बे महिषदानववीरगिरिशम्भे मृदुतरार्णवकलितसुनितम्बे अधरहितबिम्बे अद्भुताद्भुतरूप जगदम्बे मृदुतरार्णवकलितसुनितम्बे अधरहितबिम्बे अद्भुताद्भुतरूप जगदम्बे आनन्दकन्दे अद्भुताद्भुतरूप जगदम्बे मङ्गलं तव भवतु सर्वाणि मञ्जुलवाणि मत्तमधुकरनिकरनिभवेणि महिताब्जपाणि मत्तमधुकरनिकरनिभवेणि भवमहार्णव पाणपत्यावे पावनशीले पण्डितोत्तमभुवन सुरसारे भवमहार्णव पाणपत्यावे पावनशीले पण्डितोत्तमभुवन सुरसारे नवरसोज्ज्वल काव्यपरिशीले करुणालवाले नारसिंह कवीन्द्र परिपाले नवरसोज्ज्वल काव्यपरिशीले करुणालवाले नारसिंह कवीन्द्र परिपाले हिमशैलबाले नारसिंह कवीन्द्र परिपाले मङ्गलं तव भवतु सर्वाणि मञ्जुलवाणि मत्तमधुकरनिकरनिभवेणि महिताब्जपाणि मत्तमधुकरनिकरनिभवेणि मङ्गलं तव भवतु सर्वाणि मञ्जुलवाणि मत्तमधुकरनिकरनिभवेणि
महिताब्जपाणि मत्तमधुकरनिकर निभवेणी मङ्गलं तव भवतु सर्वाणि मङ्गलं तव भवतु सर्वाणि मङ्गलं तव भवतु सर्वाणि మీరందరూ ఈ చక్కటి మంగళహారతి, అందులోనూ సంస్కృతంలో ఉన్నటువంటి ఈ మంగళహారతిని చక్కగా అమ్మవారి ముందు పాడుకోండి. అలా పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, మీ మనసులోని భావాల్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని సంగీతం అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చాలామంది చాలా పాటలు నేర్పించమని అడిగారు. వాటన్నిటిని కూడా తప్పకుండా నేర్పిస్తాం, కాకపోతే కొద్ది సమయం పడుతుంది. కాబట్టి తరువాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.